గోవింద 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 గోవింద
మహాసంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకుని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త
మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తజన బాంధవుడు శ్రీనివాసుని దివ్య సాన్నిధ్యంలో అశేషమైన భక్తజనానీకమంతా విశేషమైన భక్తి ప్రపత్తులతో నమస్కారాలు చేస్తూ సంకల్పం చెప్పుకున్నారు. భక్త సంకల్పం. ఆయన కూడా ఒక సంకల్పం చేస్తారట. వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముత్సహే అతి ప్రియాహిమే భక్త ఇది సంకల్పవానసి. అంటే వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ భక్తుల్ని మాత్రం వదలను, వారే నాకు అత్యంత ప్రియతములు అని సంకల్పించాను అని ఈ వెంకటేశ్వర శేషాద్రి శిఖరాలలో ఆవిర్భవించిన నీ దివ్య సౌందర్య స్వరూప స్వభావాదులని ఈ మానవులందరికీ కూడా అనుగ్రహించవయ్యా అని ఆ శ్రీదేవి భూదేవి కూడా పెండి కుమార్తెలై నూతన వస్త్రాలని ధరించి అలాగ సింహాసనం మీద ఉన్నటువంటి శుభవేళలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రే భక్తిన్ వితన్వన్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగిరిగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్వ్రతవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీ భౌమ్నీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతద్ శేషాచలనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకకల్యాణార్థం శ్రీవైఖానస భగవచ్చాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్నిప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థంటిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహసు పుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సమానశేష సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్నన్ ప్రతిపాదయిష్యే గృణమిదత్తాకం సుచిరకం సుశర్మా. ఇదమాప శివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతమృతస్వస్య. ఓం భూర్భువస్సవః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరద్రమావాహగామి యాదస్పతిమావాహగామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యమర్ఘ్యమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్మమహితో న సంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రైషామదేశ ఉపదానామనాదిహ్యామేషస్తాం ధనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః
విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రవతేమావాహగామి వామే జగామావాహగామి సూత్రవతే జగా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతో సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదేపదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివీవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యవోజాగ్రవాకం సత్సమింధతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే శృణుగామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరే రంగే స్తుష్టభాగం శస్తనో బిర్విషేమ దైవహితం యదాయోః శతమిన్ను శరదోంతి దేవా యత్రాణశ్చక్రా జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారిర్షదాయిర్గంతో ఓహో అదితిర్జోర్దితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవిశం యదా వై సూర్యోదేతే అధ నక్షత్రం నైతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కర్వేతత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసో సర్వోపకరణ ద్రవ్య సిద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దీజన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సర్వకర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దీజన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసో సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దీజన కర్మణి అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థాన పూర్జే దదాతన మహీరణాయ చక్షసే యౌవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతిర్వ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయా గజన్పదా ఆపో జనగతాచనః ఓం పవమానస్య వర్జనః పవిత్రేణ విదర్శనే యఃపూతాసపనాతమా పునంతమా దైవజనాః పునంతమనవోదిగాః పునంత విశ్వ ఆగైవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునః శుక్రేణ దేవదేద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుండ్రణో యత్తే పవిత్రమక్షిషే అగ్నే వితతమంతరా
ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वपुरी पुनते दिव्यागात् यस्यै बह्वीस्तर्वो वीतपृष्टाः तया मदन्तः सधमाद्येषु वयग्गश्यामपतयोरगीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो मातः प्राणेनेश्वरो मयो भोः ऋतावरयज्ञीये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नैदक्षये पुनहिमा येन दैवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे अप्पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपूतमश्नाते स्वदितं मातरीश्वरा पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मतोदकं पावमानी स्वस्तगणैः सुतगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे संवृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो इमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तगणैः सुतगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे संवृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीति सह मा पुनातो सोमस्वस्त्यावरणसमीक्षा यमो राजा प्रमुणाभिपुनातमा जातवेदा मूर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं षण्णो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पितो मार्जगन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जगन्तां गते एच्छां देशगृहप्रसवो मार्जगन्ताम् उदे एच्छां दिश्यापवशतगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशयज्ञत्संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरेनागे एभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानि हस्मान् स्वावेशो नमीवो भवानः यत्वे महे प्रतितन्नो जशस्वसन्नगेदीद्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते सक्मया सकं सदा ते सक्षिमहिरन्मया गातमत्या आवह क्षेमवतयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तो ओस्पते विश्वार्गोपान्यार्विशन् सकास्तु सेवयदिनः। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयन् समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथास्तुकं यथासानं प्रतिष्ठापयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च। వెంకటరమణ గోవింద గోవింద. స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనం కనులారా దర్శించే భాగ్యం కలుగుతోంది. ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి అని దీనికి పేరు. పద్మనాభ మాసం, హృషీకేశ మాసం అని కూడా ఈ హృషీకేశ మాసము అంటారు. భాద్రపదం, భద్రం అంటే మంగళకరం. భద్రో భద్రయా వేదం, భద్ర శబ్దాన్ని వేద ఇతిహాస పురాణ వాన్మయం అనేక చోట్ల ప్రదర్శిస్తోంది. అంటే ఈ మానవులందరికీ కూడా శుభం కలగాలి అని ఆకాంక్షిస్తారు మహర్షులు. ఈ పార్శ్వ ఏకాదశి రోజున భాద్రపద మాసంలో మనం ఆ భగవంతుణ్ణి నిరంతరం స్మరించాలి, ధ్యానించాలి, కీర్తించాలి. ఈరోజు 24 గంటల కాలాన్ని సద్వినియోగం చేయాలి. ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది ఒక విధానం, కానీ భగవన్నామం నిరంతరం చేయడం అది ప్రధానం. అందులోనూ ఈ వెంకటాచల క్షేత్రంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి భావాన్ని ధ్యానిస్తూ స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని మనకు పురాణాలు చెప్తాయి. అంటే స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, సదాచార్య సేవ పాదాలను సేవించడం, ఏకాదశి వ్రతాచరణ చేయడం, ఈ మూడు కూడా చాలా కష్టం, దుర్లభం అన్నారు. ఎందుకని మానవుని మనస్సు అతి చంచలమైనది.
దాన్ని నియంత్రించడానికి వ్రత ఉపవాస దాన యజ్ఞ యాగాది సత్క్రియాకలాపాదులు మనకు వేదం బోధిస్తోంది. సామాన్య మానవులని, విశేషమైనటువంటి జ్ఞానం కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని దృష్టిలో పెట్టుకొని అనేక సాధనా ప్రక్రియలని వేదమాత మనకు అందిస్తోంది. ఈ రోజున ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శించే వారందరికీ కూడా ఎంతో పుణ్యఫలం కలుగుతోంది. దానిలో పాల్గొంటే తెలిసి కానీ తెలియక కానీ చేసే సమస్తమైన దోషాలు తొలగుతాయి. ఈ ఏకాదశి రోజున ఇది వెంకటాచల క్షేత్రంలో ఉన్న వైవాహిక మహోత్సవ కర్మణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం శుచేవో హవ్యేతి ప్రోక్ష. ఓం షన్నో మిదత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్నగే అమృతగే అమృతాయ. ఓం భూర్భువస్సవః శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి, ప్రార్థనం సమర్పయామి. శేషాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషామసురో దదాతన స్వస్తి ద్యావా పృథివేషు చేతునా. స్వస్తగే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్యేస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రపాత్వం హసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతే. స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఉదితే క్రుధే. స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా వివా. పునర్దతాగ్నతా జానతా సంగమేమహి. స్వస్తగేనం తార్క్షమరిష్టనేమిం మహద్భూతం మాయసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమస్సు బృహద్యుషో నవమివారుహేమ. అంహోముచ మాంగీర సంగయంచ స్వస్త్యాత్రేయమనసా శతార్క్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంవాదే స్వభయన్నో అస్తు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ వైభవంలో మనం ముచ్చటగా ఆ ముకుందుడు, ఆ మాధవుని వైవాహిక దీక్షా స్వీకారం చేయమని ప్రార్థిస్తూ ఆయనకు అత్యంత ప్రియతముడైన ఆదిశేషుణ్ణి ఆహ్వానించి అర్చించి ఆ వైవాహిక దీక్షా కంకణాన్ని స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి, అమ్మవార్ల వామహస్తానికి సమర్పించడానికి సంకల్పిస్తూ అర్చకస్వామి తరతరాలుగా నిరంతరం ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో నిలిచి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ భారద్వారాది మహానుభావులు, మహర్షాదులు, గోపీనాథుడు, శ్రీనివాసమఖి, తిరుమల నంబి మొదలైనటువంటి వెంగమాంబ, ఇలాంటి హాతీరాం బావాజీ ఇలాంటి వారంతా స్వామిని ఆరాధించి, సేవించి, భావించి, కీర్తించారు. పూజితో మోదతే నిత్యం దదన్నిష్టంచ యాచతే. కలియుగే తటివృత్తి ఆస్తే శ్రీ వెంకటాచలే అని ఈ పరమాత్మ కలియుగంలో వెంకటాద్రి మీద నిత్యము అర్చనాది కైంకర్యాలు అందుకుంటూ సంప్రీతుడై భక్తుల యొక్క కోర్కెలను తీరుస్తూ తటివృత్తి అంటే మెరుపు తీగలాగా క్షణకాలం ఆ దివ్యానుభూతిని అనుగ్రహిస్తారట. ఎంత అద్భుతం! కలవు వెంకటనాయక అని అందుకనే అన్నారు. కలికలుష ప్రక్షాళనం, కలియుగ జనతారణం. ఈ రెండు లక్ష్యాలతో తన దివ్య దర్శనంతో శ్రేయస్సుని అనుగ్రహించే అక్షారూపంతో వెంకటపతిగా కల్పారంభంలోనే ఉన్నాడు ఆయన.
ఋగ్వేదంలో 10వ మండలంలో 15వ సూక్తంలో అరాజికానే వికటే గిరింగచ్చ, దాన్నే శ్లోక రూపంలో కూడా పురాణాలు చెప్పాయి. పురుషార్థాన్ని కోరేవో భక్తుడా, తాపత్రయాలను తొలగించే శ్రీనివాస స్వామి వారు వేంచేసిన పరమ పవిత్రమైన వెంకటాద్రికి వెళ్ళవయ్యా. అక్కడ స్వామిని నిరంతరం వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అన్నట్లుగా ఆ చక్కగా భగవద్ ఆరాధన చేసేటువంటి అర్చనా తత్పరులు ఉంటారు. వారికి విన్నవించు, వారి ద్వారా ఆ స్వామికి ఆంతరంగికులై వారు ఆయా ఏకాంత సేవాదులు జరిగేటప్పుడు భక్తుల యొక్క అభీష్టాలని విన్నవిస్తారు స్వామికి పాద సంవహనం చేస్తూ అని మనకు వేదం చెప్తాడు. అపూర్వమైన అక్షావతారానికి వేదికగా వెంకటాద్రిని ఈ భూమండలం మీద కల్పారంభంలోనే ప్రారంభించాడది దివ్యస్థానం. తాను 28వ కలియుగంలో ప్రారంభించేటువంటి అర్చారూపంతో అవతరించేంత వరకు కూడా, అంటే అంతవరకు ఆయన ఏదో అలాగ వచ్చి అతిథిలాగా వచ్చి మహర్షాదులు చేసే యజ్ఞాలు యాగాలలో దర్శనమిచ్చి తపస్సు చేసే మహర్షులకు, దేవతలకు, రాజర్షులకు, భక్తులకు సాక్షాత్కరించి మళ్ళా అంతర్ధానం అయ్యేవాడు. కానీ ఈ కలియుగ ఆరంభంలో ఈ కలియుగ మానవుల యొక్క దైహికమైన మానసికమైనటువంటి సామర్థ్యం వారికి సరిగ్గా ఉండదు. అలసులు, మందబుద్ధులు, దీర్ఘరోగులు చాలా చెప్పారు భాగవతంలో. అలాంటి వారిని అనుగ్రహించడానికి అగస్త్యాది మహర్షులంతా కూడా సులభంగా తరించేటువంటి దర్శనాన్ని వరంగా కోరితే ఆ పరమాత్మ కోటి తటి సమాన తేజస్సుతో భాషించే అత్యారూపంలో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తానన్నాడు. 3.5 కోట్ల తీర్థాలతో విరాజిల్లే వరాహ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు అలాగా అక్కడికి అడుగు పెట్టగానే అణువణువు దేవతలకు, ఋషులకు తపోధామమైంది. అలాంటి ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని భావించి సేవించే విధానాన్ని అమ్మలిద్దరూ మనకు చూపిస్తున్నారు. స్వయం వ్యక్త పుణ్యతీర్థాలలో ఈ పావనమైనటువంటి దివ్యధామం జ్ఞానపూర్ణమైనటువంటి ఆదివరాహ క్షేత్రంలో అదిగో అమ్మకు ఆ లక్ష్మి యొక్క ప్రణయ కలహంతో స్వామి దిగి వచ్చాడు. భృగు మహర్షి పాదతాళనంతో. ఎంత విచిత్రం అది! ప్రణవార్థ స్వరూపులుగా జ్ఞానులు ఉపాసిస్తారు. భక్తుల కోసం సగుణుడై అత్యామూర్తిగా సర్వులను అనుగ్రహించేటువంటి ఆ దేవదేవుని హృదయస్థానంలో అమ్మ ఉంటుంది. మళ్ళా ప్రత్యేకంగా కూడా ఉంటుంది. మళ్ళా మరొక రూపంతో భూదేవిగా ఉన్నది. ఆ పాద సౌందర్యాన్ని, భగవత్పాదాలని నిరంతరం కూడా దర్శించాలి అని భావించాలి అని ఆ అమ్మ తానే 3 రూపాలని ధరిస్తోందిట. శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా. ఎంత విశేషమయ్యా! నిరంతరం అమ్మ దర్శనము, నారాయణుని దర్శనమే, ఆయన్నే భావించాలి అని, సేవించాలి అని ఇలాగా రావటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. వేదవేద్యుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు, సమస్త పాపౌహ వినాశకారణం, సమస్త పుణ్యౌహ సమృద్ధి కారణం శ్రీ వెంకటేశస్య పదారవిందం సద్భక్తి వృద్ధేర సమాన కారణం అని ఆ పాదారవిందాలను నిరంతరం స్మరించడం చేత, దర్శించడం చేత సమస్త దోషాలు తొలగుతాయి, పుణ్యరాశులు వృద్ధి అవుతాయి అని. అందువలనే ఆ అర్చక స్వాములు తాము కూడా దీక్షా స్వీకారం చేస్తారు. స్వామి యొక్క దివ్య దర్శనం చేత పులకించి తాము ఆ శాస్త్రబద్ధమైనటువంటి విధి విధానాలతో భగవద్ ఆరాధన చేసి ఆ పుణ్య ఫలాన్ని లోకానికంతా పంచుతారు. ఆ విఖనో మునీంద్రుల యొక్క ఆదేశంతో చేసేటువంటి ఈ ప్రక్రియ చాలా విశేషమైనది. ఇప్పుడు అగ్ని రూపంగా కూడా శ్రీ ఆరాధించడానికి శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి
औपासनाग्निमुखे आघारकर्म करिष्ये एतोन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्तैर्वा वृद्धांसं शुद्ध आसेर्वान्ममत्तो इंद्रशुद्धो न आगः शुद्ध शुद्ध ऋतुभिः शुद्धो रगिं निदारग शुद्धो ममद्य सौम्यः इंद्रशुद्धो हिनो रगिं शुद्धो रत्नानि दाशसे शुद्धो वृत्राणि जिग्नसे शुद्धो वाजं शिशाससे स्तण्डिले भूमिमावाहयामि मयि देवा रावणशन्त पूर्वेरिष्टास्याम मह्यं यजन्त मम यान हव्याकोतिः सत्यामनसो मे अस्तो येनो मानिकां कथमच्छनाहं विश्वे देवासोऽधिवोचता मे शिवानः सन्तु प्रतिशतस्रसन्नो माता प्रतिवेतोकसाताः ॐ जातवेदो भुवनस्सरेते संसतपथो यज्जनिष्यते अग्निमश्वत्ता ददे हव्यवाहकं शमीगर्भाज्जनन्यो घृतप्रशस्मा सरितो वहन्ति घृतं पिबन्तु यजा यक्षि देवान् आयुर्धा अग्ने हविषोजशानो घृतप्रतीको घृतगो निरेधे घृतं पीत्वा मधुचारगव्यं पितेव पुत्रमरुक्षतादिमम् ॐ अग्न आयाहे वीतके गृणानो हव्यदातके इहोदा धत्सि बर्हिषे अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसेमतस्रुचो विन आवः सौबुद्निगा उपमा सविष्टा शतशको नमसतस्य व्यवः ॐ भूर्भुवस्वः ॐ ब्रो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमर्चनम् ॐ सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदद्यकं सपेयं पितुश्रवणं यो ददास तस्मै ॐ भूः सोममावाहयामि ॐ भुवर्यज्ञाङ्गमावाहयामि ओगं सवरिन्दमावाहयामि ॐ भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमाय नमः इदमर्चनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयित्वं नागस्य पृष्ठे च मानो अस्तु सप्तर्षीणां यज्ञमिजमानं च देहि ॐ प्रोक्ष सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयित्वं नागस्य पृष्ठे च मानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानं च देहि ॐ प्रोक्ष पात्रादावमादाय कृष्णो स्या करेष्टो अग्निगे एत्वा स्वाहा वेदिरस बर्हिषे एत्वा स्वाहा बर्हिरस सृग्भस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्ये त्वा पोषायत्वा विष्णोस्तोपोषेति प्राच्याम् पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तोपोषे ॐ विष्णुमावाहयामि ॐ महाविष्णुमावाहयामि ॐ सदा विष्णुमावाहयामि ॐ व्यापि नारायणमावाहयामि श्रुतासे घृतासे ध्रुवासे दरुणासे वनस्पत्योसे देवेभ्यः छन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ॐ प्रणययज्ञं देवता वर्धयत्वं नागस्य पृष्ठे समानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं ॐ सौमाप प्रणयिष्यामि समानवाचं यच्च सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानं च देहि ॐ प्रणय को वप्रणयतु स वप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तु नः घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितो दैवेन तीर्थेन अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासनग्मावाहयामि यज्ञदेवतिष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टन्निर्वपामि इंद्राय जुष्टन्निर्वपामि अग्नये जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि अग्नये जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि
अग्निशोमाभ्यागञ्जिष्टनिर्वपामि प्रजापतये जिष्टनिर्वपामि ब्रह्मणे जिष्टनिर्वपामि इंद्राय जिष्टनिर्वपामि वसुभ्यो जिष्टनिर्वपामि मरुद्भ्यो जिष्टनिर्वपामि रुद्रेभ्यो जिष्टनिर्वपामि अपोपस्पृश्य ओम श्री विष्णवे जिष्टनिर्वपामि बृहस्पतये जिष्टनिर्वपामि मित्राय जिष्टनिर्वपामि वरुणाय जिष्टनिर्वपामि आदित्येभ्यो जिष्टनिर्वपामि श्विभ्यां जिष्टनिर्वपामि पूष्णे जिष्टनिर्वपामि कक्षाय जिष्टनिर्वपामि कक्षदेवतसोमाय जिष्टनिर्वपामि औपासनज्ञाय जिष्टनिर्वपामि यज्ञविश्वेभ्यो देवेभ्यो जिष्टनिर्वपामि सर्वदेवेभ्यो जिष्टनिर्वपामि आज्यं तृप्यधिश्रगामि चरुं तृप्यधिश्रगामि अग्नेर्ज्योतिरसे समितसे स्वाहा चित्पति स्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा वाक्पति स्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा देवस्वा सविता पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अजिराप्रभवे नमः ओम नर्यादसे नमः ओम पंक्तिरादसे नमः ओम विसर्पिने नमः ओम अग्निपुरुषाय नमः देवसवितप्रसवा ओम अयन्तयद्म आत्मा जातवेदस्ते नेद्युस्य वर्धस्विचयद्वर्धगचास्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्चसे नान्नाद्येन समेधगा अस्मिन्नाकार कर्मणि ब्रह्मन् सोममिद्ममाधास्ते आधस्वा समेधग स्वाहा वागव्यादाग्ने गान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तम् इन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्या चर्गं सावित्राद्भिर्गृहीत्वा पुनरभिगार्ग्या ओम भूस्वाहा ओम भुवस्वाहा वगुं स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्मुखे आघारान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यास न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ओम मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानददेपदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत गतो व्रतानि वस्पसे इन्द्रस्य युध्यस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुराततग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा वगुं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల
చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను చక్రం బిభ్రతమిందిరా వసుమతీం శంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్ర శంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భగవత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భృగమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పరిరాజస్య శేషస్య
సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాఖ్య అష్టాదిగ్దంతి శుండాన్ దండోత్తంబితే అమరావతి తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే యశోవతేత్యష్టదేవపురే విరాజతే ఇంద్రాగ్నియమనృతివర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసరా సర్పితతిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్షకుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్యయుక్తి అదృక్షవింద పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీళావృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రగవస్తి పున్నాగ గంధర్వ వరుణ సౌమ్యవ్రతాఖ్య సప్త నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయగామే త్రయోదశఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటకాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాళే పురుహూతనామధేయేంద్ర సమగే పార్థివకూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వయంభువ స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి వేదసావర్ణి ఇంద్రసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతితమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోహితధామాతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీ భూమినీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః పరవ్యోహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్బృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిర్ దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత
कोटिसूर्यसमप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्चास्त्रोक्तमार्गेण आङ्गेरसपार्स्पत्य भारद्वाजत्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्यूहभेदेन प्रवर्तमानस्य परव्यूहविभव अन्तर्यामी अर्चावताररूपकस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेरसपार्स्पत्य भारद्वाजत्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयस्वकर्मणोऽप्यादिवशात् उत्पत्तिस्थितिलयकारणस्य श्रीमहाविष्णोः परवासुदेवशरणपौत्रायाम् आङ्गेरसपार्स्पत्य भारद्वाजत्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिकिरण विजृम्भित पादारविन्दस्य अर्चावतार भगवत प्रद्युम्नावतारकस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मण पुत्रायाम् आङ्गेरसपार्स्पत्य भारद्वाजत्रयार्षय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकटक कैयूरहादर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय कौस्तुभालङ्कृताय दिव्यमाल्योपेतशोभिताय दिव्यपीताम्बरधराय प्रपन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय निजावताराय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्यतेजो दिव्यरूपकाय अखिलशाखाध्यायिनो अखिलोकपवित्ररूपाय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामदर्पणज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायिनीं भार्गवचवनाप्नुवान् और्ववैदलपञ्चार्षेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां भृगो सङ्कल्पतनयाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जाताम् अयोनिजां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामदर्पणज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायिनीं काश्यपावत्सारणैद्रुवत्रयार्षेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यपसङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनराशौ जाताम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगेशया। कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वा देवता इमां कन्यां प्रदास्यामि प्रीणात कमलावतेः। कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। లక్ష్మీరమణ గోవింద గోవింద. శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. కళ్యాణ శ్రీనివాసుని యొక్క దివ్యమైన ఆ వైభవాన్ని వీక్షిస్తున్నాం. అదిగో మంగళ సూత్రాలకు ఆరాధన అర్చన అభిషేకం చేస్తూ ఉన్నారు. స్నపన కార్యక్రమాన్ని కన్యాదాన విశేషాన్ని చూపించారు. కన్యాదానే నదీస్నానే తులాదానాదిషు ద్విజ
ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్ కురుతే కర్మ తదనంతాయ కల్పతే అని చెప్పారు. అంటే ఏదైనా మనం ఒక పని చేస్తే వ్రతం, పూజ, ఆ ప్రాంతం, ఆ తిథి, వార, నక్షత్రాలతో లఘు సంకల్పంతో ఆరంభిస్తారు. కానీ ఇక్కడ మహాసంకల్పం. నదీ స్నానం, తులాదానం, ప్రాయశ్చిత్తం, యజ్ఞ యాగాది క్రతు విశేషాలలో మహాసంకల్పాన్ని చెప్పడం వల్ల అనంత ఫలితం కలుగుతోందన్నారు. ఈ మహాసంకల్పంలో సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటి వరకు నడిచిన కాలజ్ఞానం అన్నమాట. 14 లోకాల వివరణ, భూగోళ వర్ణన, ఇప్పటిదాకా పరిపాలించిన 16 మహారాజులు, షట్చక్రవర్తులు, ఈ దేశాలు, గంగా గోదావరి పుణ్యనదులు, అయోధ్య మధుర క్షేత్రాలు, సప్తద్వీపాలు, 50 కోట్ల యోజనాల విస్తృతి కలిగిన భూమండలంలో 1,00,000 యోజనాలుగా విస్తరించిన జంబూద్వీపంలో, ఈ భరతఖండంలో, ఈ ఆదివరాహ క్షేత్రంలో నిత్యానపాయిని అయినటువంటి ఆ లక్ష్మీదేవిని, భూదేవిని కూడా నీకు సమర్పిస్తున్నామయ్యా. ఎంత విశేషం! తన ముందు తరాల వారు అందరూ కూడా తరించాలి అని లక్ష్మీనారాయణ సంప్రీతి కోసం సకలాలంకారాలతో శోభించే ఆడపిల్లల్ని బంగారంతో అలంకారం చేయాలన్నారు. లక్ష్మిగా భావిస్తాం. ఈ 28వ మహాయుగంలో ఈ కన్యాదానం తనకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత కలగాలి అని అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలం తనతో పాటు తన ముందు తరాల వాళ్ళు కూడా, తర్వాత వారు కూడా తరించాలి అని ఇక్కడ అద్భుతమైన సంకల్పాన్ని చెప్పారు. మనం ఎంత చిన్నవారమో తెలుస్తోంది. ఈ బంగారు ఆభరణాలతో అలంకృతమైన లక్ష్మి వంటి కన్యను మహావిష్ణువు వంటి నీకు ఇస్తాను అని అక్కడ అంటారు మామూలుగా. కానీ ఇక్కడ సాక్షాత్తుగా పరమాత్మే 21 తరాలు తరిస్తారని, ఈ కన్యాదానం వల్ల యజ్ఞాలు చేసిన ఫలం, భూమండలాన్ని అంతా దానం చేసిన ఫలం, అంతేకాదు గంగానదిలోని ఇసుకను సప్తఋషి మండలం వరకు ఎత్తైన రాశిగా పోసి ఆ రాశి నుంచి ఒక్కొక్క ఇసుక రేణువు తీయడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం కన్యాదాతకు బ్రహ్మలోక నివాసం అట. సూర్యమండలం వరకు నువ్వుల రాశి పోసి ఒక్కొక్క గింజ తీయటానికి ఎంత పడుతుందో సమయం అంతకాలం బ్రహ్మలోక నివాసం అట. గ్రహమండలం దాకా గోధుమలను రాశిగా పోసి ఒక్కొక్క గోధుమ గింజ తీయటానికి ఎంత సమయం పడుతుందో, అలాగనే నక్షత్ర మండలం వరకు ఆ వృషభ వెంట్రుకలను రాశిగా పోసి ఒక్కొక్కటి తీస్తే ఎంత సమయం పడుతుందో అంతకాలం బ్రహ్మలోక నివాసం అట. ఇక్కడ ఇంతటి గొప్పదైనటువంటి ధర్మేత్వయా చేషా, ధర్మ విషయాలలో ఈమెను అతిక్రమించకూడదు అని మామగారు చెప్తారు. అర్ధ విషయాలలో కూడా అతిక్రమించకూడదు. నాతిచరామి అని ప్రతిజ్ఞ చేస్తాం మనం అందరం. అంటే వధూవరులు ఒకరికొకరు చక్కగా ఉండాలి అని. అలాంటిది ఈ రోజున, ఈ ఏకాదశి రోజున అంబరీషాది మహాభక్తులు, రుక్మాంగద మహారాజు మొదలైన వారు ఆ వ్రతాచరణ ఓం ప్రజాపతి సోమకం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షन्तు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి స్వమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత
तान् हस्ते कुरुता अतः सीता सावित्रे ॐ माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतूनां कण्ठे बध्नामि शतगे रक्षन्तु शरदां शतं भूदेव्ये नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्निमिके प्रधान होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसव ओम अग्निरहित प्रथमो देवतानागंसो से प्रजामुञ्चत मृत्युपाशात् तदयगं राजा वरुणो न मन्यतां यदि यज्ञस्त्रीपौत्रमगन्नरोदात् स्वाहा यमामग्निस्त्रागतां गार्हवत्यः प्रजामुञ्चत मृत्युपाशात् तदयगं राजा वरुणो न मन्यतां यदि यज्ञस्त्रीपौत्रमगन्नरोदात् स्वाहा यमामग्निस्त्रागतां गार्हवत्यः प्रजामस्येनैतो दीर्घमायोः अशोन्योपस्ताजीवतामस्तु माता पौत्रमानन्दमपि प्रपद्यतां यज्ञस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा वगुं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः अस्य देवदेवस्य भगवतो नरगणेश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्निमुखे लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसव इमान् लाजानामित्याभिघार्य ओम इमान् लाजान्नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातगो मम स्वाहा ओम इमान् लाजान्नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् सदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजानवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम्
ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावेः अस्य देवदेवस्य भगवतो नरगणेश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि सर्वहोमान्ते सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादि षड्वैष्णवाहुतिर्होषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओं मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदेवतं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मानिर्धारकन् स्वाहा विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं प्रगं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुरा ततग्ग स्वाहा तद्विप्रासो विपन्यपोजाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं परग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः अस्य देवदेवस्य भगवतो नरगणेश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे तत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा यतस्य कर्मणोत्यरिरजं यद्वान् निर्मिहाकरम् अग्निष्टत्पिष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं सुहतं करोतु मे स्वाहा अग्नगे स्विष्टकृते सुहतोहताहुतीनां कामानागं समर्दयित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा ये दोषे दिशिमहि स्वाहा समितसे तेजसे तेजमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा अब सप्तते अग्नि समित सप्त जिह्वा सप्तऋषि सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयोनिराप्रणस्वाकृतेन स्वाहा ऋतदान विद्वान् अनुष्टुघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव भुक्तः स्वाहा अग्निर्जर्नग स्वाहा वेदिर्जर्नग स्वाहा जौर्जर्नग स्वाहा पृथिवीजर्नग स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव जीर्णग स्वाहा समन्तां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसुभिः समरुद्भिः पूर्णाहुति उत्तमान्ते आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुति मुहूर्तस्मुहूर्तोऽस्ते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वांशरश्चैव तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रं मे भोगात् स्वाहा पूर्णमसि पूर्णं मे भोगात् स्वाहा
పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషదయో మృతాం ప్రశతయస్థితివం గచ్చతతో నో నృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం భూతిస్మాతేతి భస్మమాలిప్యా భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రగాయుషం జమదగ్నే కశ్యపస్య త్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రగాయుషం ఆపోహిష్టామయో భవస్థాన భోర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్తివతమోరసస్తస్య భాజయతే హనః ఓం శమేశ్వరశ్చ మే జ్ఞోపచతే నమశ్చ న్యూనం తస్మై తే ఉపయత్తే తిర్కృతం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నయే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతం తు మయా దేవే పరిపూర్ణం తదస్తు తే ప్రాయశ్చిత్తానశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషానశేషానాం కృష్ణానుస్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నయే నమః యథాస్థాన్ యథాసుఖం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ గుడోపహార నివేదయామి ఆద్యశేషం సమర్పయామి తత్సబ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞరక్షక గోవింద గోవింద. పూర్ణాహుతిని సమర్పించారు పూర్ణ పురుషుడికి. ఆ పురుషోత్తముడైనటువంటి స్వామిని హృదయంలో ధరించిన వారు 12 మంది ఆళ్వారు. పొయ్యిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలసై ஆழ்வார், குலசேகர ஆழ்வார், தொண்டரப்பொடி, திருப்பானாழ்வார், திருமங்கை ஆழ்வார், பெரியாழ்வார், ఆండాళ్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వారులని. వీరిలో ఆళ్వారు లో ఉన్నటువంటి తల్లి గోదా పిరాట్టి. ఆమె గానం చేసిన వారణమాయిర పాసుర గానం ఇక్కడ జియర్ స్వామివారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే ఆ అద్భుతమైన మధురమ భక్తి ప్రచోదకమైన అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లి ఇలాగా ఉన్న
ఆపనిదమనః కంజాత సంజాత పుష్కల మాధ్వీకధురిన్మురారి సుగియంగా జొక్కి ధన్యాత్మురేనల పన్నిద్దరు సూరులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్. కృష్ణదేవరాయల వారు అంటారు చక్కగా ఆకాశంలో 12 మంది సూర్యులు ఉన్నారు, ద్వాదశాదిత్యులని. భూమి మీద కూడా 12 మంది సూర్యులు. ఎవరయ్యా? ఆళ్వారులు. ఇద్దరిలో నారాయణుడు ఉన్నాడు. అక్కడ ఉండటం వల్ల ఆ తాపం పోగొట్టుకోవడానికి ఆళ్వారుల హృదయాలలో భక్తి అనే తేనెలో మునగడానికా అన్నట్టుగా ఇక్కడ ఉన్నారు అని అద్భుతంగా చమత్కరిస్తాడు. అట్టి ఆ భక్తి రసభరితమైన భావాలను మనకు అందించే తల్లి గోదాదేవి. ఇక్కడ ఆ శ్రీదేవి భూదేవి కూడా ఇరువురు ఒకే స్వరూపం, లక్ష్మీ స్వరూపం. అప్రమేయ పరమాద్భుత దివ్య సౌందర్య సార వికాస శ్రీనివాస. మహాలక్ష్మి నీ వక్షస్థలంలో ఉన్న నిరంతరం నీ పాదపద్మాలను ప్రతిక్షణం చూస్తూ మురిసిపోతోందయ్యా. ఆమె అద్భుతమైన నీ చరణకమల కమనీయతను చూసి మోహంతో విస్మయంతో ఇంకా ఇంకా చూడాలి అని అదిగో ఆ భక్తులు 2 కనులు చక్కగా విప్పార్చి చూస్తూ అమ్మలిద్దరూ అజవారి చెంత చేరే శుభవేళ ఆ మధుర క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అనుగ్రహిస్తారు ముగ్గురు ముచ్చటగా ఏకసింహాసనాధీశులై అని 2 చేతులు కలిపి భజన చేస్తూ శిరస్సున ధరిస్తూ భక్తి పారవస్యంతో గోవింద గోవింద అని స్మరిస్తూ ఉన్న శుభవేళ ఆనందహేళ. అర్చక స్వామి చక్కగా పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కైంకర్యం చేస్తూ ఉన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి